హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 21 ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏప్రిల్ 21 రోజు మనము గరియా పూజగా జరుపుకుంటారు త్రిపురలో. గరియా పూజ త్రిపురలో ఏంటి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఇది త్రిపురలో జరుపుకుంటారు. నెక్స్ట్ మనకి జపాన్ ఇండియాకి షింగ్సోపెన్ అనే బుల్లెట్ ట్రైన్స్ని ఇండియాకి గిఫ్ట్గా ఇవ్వబోతుంది. ఎందుకు అంటే ఇండియా తన యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్ని నిర్మించడానికి, సో ఇండియాస్ ఫస్ట్ హై స్పీడ్ రైల్ కారిడార్ని నిర్మించడానికి జపాన్ ఇండియాకి షింగ్సోపెన్ అనే బుల్లెట్ ట్రైన్స్ని 2 గిఫ్ట్గా ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఎన్టీటీ, సో తెలంగాణకి సంబంధించింది. ఎన్టీటీ డాటా అనే సంస్థ ఏఐ డాటా సెంటర్ని హైదరాబాద్లో పెట్టబోతుంది 10,500 కోట్లతోటి. ఎన్టీటీ డాటా వాళ్ళ యొక్క ఏఐ డేటా సెంటర్ని హైదరాబాద్లో పెడుతుర్రు 10,500 crores తోటి. నెక్స్ట్ మనకి యూనియన్ మినిస్టర్ అయిన మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్లీ డెవలప్డ్ ఏఐ సర్వర్ని లాంచ్ చేశారు. ఎక్కడ అంటే మనేసర్ హర్యానాలో ఇండియాస్ ఫస్ట్ ఇండిజియస్లీ డెవలప్డ్ ఏఐ సర్వర్ అనమాట. మనేసర్ హర్యానా సూపర్లేటివ్, చాలా ఇంపార్టెంట్. దాని పేరేంటి, ఆ ఏఐ సర్వర్ పేరు ఏంటి అంటే ఆదిపోలి అనేది ఆ ఏఐ సర్వర్ యొక్క నేమ్. నెక్స్ట్ మనకి గడిచిన ఫైనాన్షియల్ ఇయర్, FY 24-25లో గోల్డ్ ఇంపోర్ట్స్ అనేవి ఎలాగా ఉన్నాయి అంటే 5 lakh crore అనేది పెరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే వాల్యూ పరంగా 5 lakh crore పెరిగింది గోల్డ్ ఇంపోర్ట్స్. ఎంత క్వాంటిటీ దిగుమతి చేసుకున్నాము అంటే 757.1 tons గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. వాల్యూ పెరిగింది కానీ గోల్డ్ మనకి మాత్రం రావడం తగ్గింది. రూపీ వాల్యూ తగ్గింది కాబట్టి గోల్డ్కి వాల్యూ పెరిగింది. గోల్డ్ మనకి ఏదైతే నిలువ వస్తుందో అది మాత్రం తగ్గింది అనమాట. క్వాంటిటీ తగ్గింది బట్ ప్రైస్ మాత్రం పెరిగింది అనమాట గోల్డ్కి. హైయెస్ట్ మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం గోల్డ్ అంటే సింగపూర్ నుంచి, సెకండ్ UAE నుంచి. గోల్డ్ టోటల్గా 100% అనుకుంటే అన్ని ఇంపోర్ట్స్ 8% టోటల్ ఇంపోర్ట్స్ గోల్డే అనమాట. నెక్స్ట్ ఇండియా టు గెట్ 8 న్యూ చీతాస్ ఫ్రమ్ బోట్స్వానా నుంచి మనము 8 చీతాలని తెప్పించుకుంటున్నాం. మనకి సౌదీ అరేబియా, నమీబియా నుంచి ఎట్లయితే తెచ్చుకున్నామో ఇప్పుడు బోట్స్వానా నుంచి 8 చీతాలను తెచ్చుకోబోతున్నాం 2 ఫేజ్లలో. ఫస్ట్ ఫేజ్లో 4 చీతాలు ఇప్పుడు వచ్చే మేలో రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి లీడ్ సేఫ్ కంపెనీ, USA చెందిన కంపెనీ టూత్పేస్ట్లో కంటామినేటెడ్ లీడ్ అండ్ అదర్ మెటీరియల్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించింది అనమాట. మనం వాడే టూత్పేస్ట్లో లెడ్ ఇంకా అదర్ మెటల్స్ ఉన్నాయి అని చెప్పేసి లీడ్ సేఫ్ కంపెనీ, USA చెందిన కంపెనీ వాళ్ళ స్టడీలో చెప్పింది. నెక్స్ట్ ఇస్రోకి సంబంధించి తమిళనాడు కన్యాకుమారిలో ఇస్రో గోయింగ్ టు ఎస్టాబ్లిష్ స్పేస్ పార్క్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంది, తమిళనాడు కన్యాకుమారిలో. నెక్స్ట్ మనకి యాక్సియం 4 మిషన్ ఉంది కదా. మనకి ఈ యాక్సియం 4 మిషన్లో మన పైలట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన శుభాంశు శుక్లా గారు కూడా వెళ్తున్నారు అని చెప్పేసి మనం మొన్నటి క్లాస్లో చూసాం కదా. దానికి సంబంధించిందే యాక్సియం 4 మిషన్లో ఒక వాటర్ బేర్ని కూడా పంపబోతున్నారు. వాటర్ బేర్ లేదా టార్టిగ్రేడ్ అంటారు కదా. ఇది ఒక చిన్న సముద్రపు జీవిలా ఉంటుంది. వాటర్ బేర్ టార్టిగ్రేడ్ని కూడా ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా పంపుతున్నారు. ఎట్లయితే మనకి గగన్యాన్ మిషన్లో ఈగలను ఎట్లయితే పంపుతున్నారో ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా వాటర్ బేర్ లేదా టార్టిగ్రేడ్ని పంపుతున్నారు. గగన్యాన్ 2026కి వెళ్ళబోతున్నారు 4 పైలట్స్. నెక్స్ట్ మనకి చైనా కండక్టెడ్ ఆఫ్ మ్యారథాన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ రోబోస్. ఫర్ ద ఫస్ట్ టైం చైనా ఒక మ్యారథాన్ని కండక్ట్ చేసింది. మనుషులు ఇంకా రోబోస్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారన్నమాట ఇందులో. నెక్స్ట్ మనకి డిఫెన్స్ ప్రొడక్షన్ టార్గెట్. రాజ్నాథ్ సింగ్ గారు ఇంత అవ్వాలి, రక్షణ రంగ ఉత్పత్తులు ఇంతకి చేరాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని నిర్ణయించారు. 2029 కల్లా 3 లక్షల కోట్ల డిఫెన్స్ ఉత్పత్తులని చేయాలి అని చెప్పేసి యూనియన్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారనమాట. నెక్స్ట్ మనకి క్లోజల్ స్క్విడ్ అనే ఒక జీవిని 100 years తర్వాత ఇండియన్ ఓషన్లో
కనుగొన్నారనమాట. సో ఆఫ్టర్ 100 years తర్వాత కొలెజల్ స్క్వేర్డ్ ఫౌండెడ్ సౌత్ ఇండియన్ ఓషన్లో దీన్ని కనుగొన్నారు. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కనుక చూసుకున్నట్టయితే మిసోచోథెటిస్ హ్యామిల్టోనీ. మిసోచోథెటిస్ హ్యామిల్టోనీ దాని యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ మనకి ఒక యూపీలోని గాజీపూర్ విలేజ్లో ప్రజలే ఒక బ్రిడ్జ్ని నిర్మించారు. సో మగై రివర్ పైన ప్రజలే ఒక బ్రిడ్జ్ని నిర్మించారు ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ విలేజ్. సో గవర్నమెంట్ కోసం చూసి వాళ్ళే నిర్మించుకున్నారనమాట. నెక్స్ట్ మనకి జపాన్ టీఎస్కి సంబంధించింది. జపాన్కి చెందిన మార్బనీ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పార్క్ని మన ఫ్యూచర్ సిటీలో పెట్టబోతున్నారు 1000 crores తోటి. సో జపాన్కి చెందిన మార్బనీ కంపెనీ గోయింగ్ టు బి ఎస్టాబ్లిష్ నెక్స్ట్ జనరేషన్ పార్క్ ఇన్ ఫ్యూచర్ సిటీ విత్ 1000 crores. నెక్స్ట్ మనకి ఒక బుక్ వార్తల్లో ఉంది, ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్. ఎవరు రాశారు అంటే పూజా పుజారా గారు రాశారు. ఈ బుక్ ఎవరి గురించి ఉంటుంది అంటే సో మన క్రికెటర్ అయిన చేతేశ్వర్ పుజారా గారి గురించి ఈ బుక్ అనేది ఉంటుంది. వాళ్ళ వైఫ్ రాశారు ఈ బుక్. నెక్స్ట్ యుఎస్ రీజన్స్ జాయిన్ ఫర్ 50-51 మూమెంట్ అనమాట. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా సిటిజన్స్ యుఎస్ పౌరులు ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారనమాట. సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మూమెంట్ 50-51 మూమెంట్ అనమాట. నెక్స్ట్ గిటెక్స్ ఆఫ్రికా 2025 సమిట్ అనేది మరాకేష్లో ఇది జరుగుతుంది. సో మరాకేష్లో గిటెక్స్ ఆఫ్రికా 2025 అనేది సమిట్ జరుగుతుంది. మన ఇండియా నుంచి ఇండిపెండెంట్ మినిస్టర్స్ ఉంటారు కదా, సో జయంత్ చౌదరి గారు ఇందులో పార్టిసిపేట్ చేశారు. గిటెక్స్ ఆఫ్రికా 2025 సమిట్. సో మరాకేష్లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం స్లోవేకియా తోటి డిఫెన్స్ రిలేటెడ్ ఒప్పందం అనేది కుదుర్చుకుంది అనమాట. సో స్లోవేకియాతో ఇదే ఫస్ట్ టైం ఇండియా డిఫెన్స్లో ఒప్పందం కుదుర్చుకోవడం. మన ఇండియాకి చెందిన JCBL గ్రూప్ స్లోవేకియాకి చెందిన ఎయిర్బోనిక్స్ డిఫెన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. నెక్స్ట్ మనకి ఇంటర్పోల్. సో ఇంటర్పోల్ అనేది క్రిమినల్స్ని పట్టుకునే ఒక ఆర్గనైజేషన్ కదా, అంతర్జాతీయంగా ఇది పనిచేస్తుంది. సో మొన్ననే చూసాం ఇంటర్పోల్కి ఇంటర్పోల్ గవర్నెన్స్కి UAE ఎలెక్ట్ అయింది కదా. సో ఆ ఇంటర్పోలే ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేసింది షేక్ హసీనా గారిని పట్టుకోవడానికి అనమాట. సో ఇంటర్పోల్ గివెన్ రెడ్ కార్నర్ నోటీస్ టు షేక్ హసీనా అలాంగ్ విత్ 12 members. సో షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ PM, తనతో పాటు ఒక 12 members పట్టుకోవడానికి అరెస్ట్ వారెంట్ లాగా రెడ్ కార్నర్ నోటీస్ని జారీ చేసింది ఇంటర్పోల్. సో రెడ్ కార్నర్ అంటేనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇంటర్పోల్. నెక్స్ట్ మనకి సియాచిన్ గ్లేషియర్ ఇంకా గాల్వన్ అనే ప్లేసెస్ వార్తల్లో ఉన్నాయి. ఇందులో ఈ ప్లేసెస్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ మన ఇండియన్ ఆర్మీ ప్రొవైడ్ చేసింది. సో సియాచిన్ గ్లేషియర్ ఇంకా గాల్వన్ సిటీకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి వచ్చింది అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. నెక్స్ట్ మనకి తెలంగాణకి చెందిన ఇప్ప పువ్వు లడ్డు. సో చాలా ఇంపార్టెంట్. ఇప్ప పువ్వు లడ్డుని ఎవరు తయారు చేస్తారు అంటే ఆదిలాబాద్ డిస్టిక్లోని ఉట్నూరు. సో ఉట్నూరులో ఉండే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో సో గిరిజనులు ఈ ఇప్ప పువ్వు లడ్డుని దీన్ని తయారు చేస్తారు. సో లాట్ ఆఫ్ ప్రోటీన్స్ ఇందులో ఉంటాయి, కానీ ఇది స్టోరేజ్ చాలా తక్కువ రోజులు ఉంటుంది. సో నార్మల్గా 15 to 20 days మాత్రమే ఈ ఇప్ప పువ్వు లడ్డుని స్టోర్ చేయగలుగుతాం. సో దీనికోసం దీన్ని స్టోరేజ్ ఎక్కువ కాలం నిల్వహించేందుకు రీసెర్చ్ చేయడానికి NIN రీసెర్చ్ ముందుకొచ్చింది అనమాట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. NIN హెడ్ క్వార్టర్ హైదరాబాద్ అనమాట. సో దీన్ని ఎక్కువ రోజులు నిల్వహించేందుకు వాళ్ళు ఏం టెక్నిక్స్ కనుగొంటారో చూడాలి మరి. నెక్స్ట్ మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎంత క్రాస్ అయ్యాయి అంటే 30 billion ఎక్స్పోర్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసాం ఇండియా నుంచి ఫార్మా. నెక్స్ట్ మనకి అదే ఆర్గానిక్ సేంద్రియ ఉత్పత్తులు కనుక చూసుకున్నట్టయితే 5700 crores అనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 34% ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అనమాట. నెక్స్ట్ మనకి వైభవ్ సూర్యవంశీ బికమ్స్
ఒక రికార్డ్ని సృష్టించాడు. సో అరంగేటం చేశాడనమాట. సో 14 ఇయర్స్కే ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. 14 ఇయర్స్ ఓల్డ్లోనే ఐపీఎల్లో ఎంటర్ అయ్యి సూపర్గా ఆడుతున్నారు. సో బీహార్కి చెందిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ అనమాట. సో ఐపీఎల్లో చాలా తొందరగా, సో చిన్న వయసులోనే ఐపీఎల్లో అరంగేటం చేశాడనమాట. సో బికెమ్స్ యంగెస్ట్ డెబ్యూట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ అనమాట. వైభవ్ సూర్యవంశీ బీహార్కి చెందిన ప్లేయర్, రాజస్థాన్కి ఈ ప్లేయర్ ఆడుతున్నారనమాట. నెక్స్ట్ మనకి ఫిడే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మనకి షాంజై చైనాలో జరిగింది. ఫిడే ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ హెల్డ్ అట్ షాంజై చైనా. ఎవరు విన్ అయ్యారు అంటే జేయు వెంజన్ గారు 5th టైం, సో కాన్సిక్యూటివ్గా 5th టైం జేయు వెంజన్ గారు విన్ అయ్యారు. చైనాకి చెందిన ప్లేయర్. ఎవరిని ఓడించి అంటే టాంగ్జాంగ్, ఈమె కూడా చైనాకి చెందిన ప్లేయరే. ఇద్దరి మధ్య పోటీ. జేయు వెంజన్ గారు 5th టైం కూడా విన్ అయ్యారు. నెక్స్ట్ ఇండియా డిస్పాచ్డ్ సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్యాటరీస్ ఆఫ్ బ్రాహ్మోస్ మిసైల్స్ టు ఫిలిప్పైన్స్. సో మనకి చూసాం కదా, బ్రాహ్మోస్ మిసైల్స్ని ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. సో విడతల వారీగా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, ఈసారి సెకండ్ బ్యాచ్ ఆఫ్ బ్రాహ్మోస్ మిసైల్స్ని ఫిలిప్పైన్స్కి పంపామన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్ విల్ కవర్ ఎంటైర్ పాకిస్తాన్ బార్డర్ ఇన్ 4 years. ఈ ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్ అనేది ఎంటైర్ పాకిస్తాన్ బార్డర్ని చుట్టుముట్టేస్తుంది 4 yearsలో అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారనమాట. నెక్స్ట్ గుజరాత్కి చెందిన ఒక స్కీమ్ అనమాట, సూరత్ ఎమిషన్ స్కీమ్ అనమాట. సూరత్ ఎమిషన్ స్కీము 2019లో దీన్ని గుజరాత్ ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని ద్వారా ఏంటి అంటే ఉద్గారాలు 20-30% పొల్యూటెంట్స్ అనేవి తగ్గిపోయాయి. సో ఈ సూరత్ ఎమిషన్ స్కీమ్ వల్ల గుజరాత్లో పొల్యూటెంట్స్ అనేవి 20-30% తగ్గాయి. సో స్కీమ్ అనమాట ఇంపార్టెంట్. నెక్స్ట్ రైజింగ్ ఆర్సెనిక్ లెవెల్స్ ఇన్ రైస్. సో జర్మన్ సైంటిస్టులు ఒక స్టడీ రూపంలో దీన్ని చెప్పారనమాట. రైస్లో ఆర్సెనిక్ లెవెల్స్ అనేవి పెరిగాయి అని చెప్పేసి. సో దీని ద్వారా ఏంటి అంటే ఈ ఆర్సెనిక్ లెవెల్స్ పెరగడం వల్ల లీడ్ టు క్యాన్సర్ అండ్ హెల్త్ రిస్క్. సో రైస్లో ఈ ఆర్సెనిక్స్ లెవెల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం, ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది అని చెప్పేసి జర్మన్ స్టడీ చెబుతుంది. నెక్స్ట్ మనకి చైనా స్టార్టెడ్ సలామీ స్లైసింగ్ ఇన్ ఎల్ఓసి టు క్యాప్చర్ న్యూ టెరిటరీ. సో ఒక కొత్త భూభాగాన్ని, సో ఎల్ఓసికి దగ్గరగా ఉన్న ఒక కొత్త భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా మళ్ళీ సలామీ స్లైసింగ్ని మొదలుపెట్టింది. సో ఇంచ్ టు ఇంచ్ ఆక్యుపై చేయడం అనమాట సలామీ స్లైసింగ్ అంటే. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఆఫ్ 12% ఆన్ సర్టన్ స్టీల్ ప్రోడక్ట్స్. సో కొన్ని స్టీల్స్ ప్రోడక్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్ డ్యూటీని ఇంపోజ్ చేసింది 12%. ఈ సేఫ్ గార్డ్ డ్యూటీ ఎప్పుడు ఇంపోజ్ చేస్తుంది ఇండియా అంటే ఎప్పుడైతే ఇంపోర్ట్స్ భారీగా పెరుగుతాయో, సో మనం దిగుమతులు ఎక్కువగా చేసుకున్నప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రోడక్ట్స్కి ఎఫెక్ట్ పడుతుంది. సో దాన్ని తగ్గించడానికి, ఇండియన్ ట్రేడర్స్కి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ఈ సేఫ్ గార్డ్ డ్యూటీని ఇంపోజ్ చేస్తుంది గవర్నమెంట్. నెక్స్ట్ మనకి పిఎం అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్. సో ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024కి గాను ఏ స్కీమ్ ఎన్నికైంది అంటే పోషన్ ట్రాకర్. సో మనకి న్యూట్రిషన్ లెవెల్స్ పిల్లలకి ఎలా అందుతున్నాయి అని చెప్పేసి ఒక స్కీమ్ కదా పోషన్ ట్రాకర్, దానికి ఈ అవార్డు అనేది వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఏ విభాగంలో? ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2024కి గాను పోషన్ ట్రాకర్ ఎలెక్ట్ అయిందనమాట. సో పోషన్ ట్రాకర్ ఈ అవార్డు అనేది వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ 21 April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.